జే బ్రాండ్స్కి బై బై, ఒరిజినల్ బ్రాండ్స్కి వెల్కమ్. ఆంధ్రప్రదేశ్లో మొన్నటిదాకా ఈ బ్రాండ్స్ ఉండే కాదట, ఏది అందరూ తాగేటువంటి బ్రాండ్స్. అక్కడంతా భూము, ప్రెసిడెంట్ మెడలు, స్పెషల్ స్టేటస్, ఇంకోటి ఏంది మెగా డిఎస్సి, ఏదైతే బయట చేయలేకపోయారు, క్యాపిటల్, ఇట్లా అవన్నీ అవి కూడా పాయిజన్తో కూడిన డ్రగ్స్ అని, వాటిలో అవి తాగితే చాలామంది అనారోగ్యాలు పోయాయని, చాలామంది చనిపోయారని, ఆ బ్రాండ్స్ చాలామంది తిక్కలుగా వ్యవహరిస్తున్నారని, ఇట్లాంటివి చాలా ఉన్నాయి, ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉన్నాయి. సరే, అలాంటి ఇప్పుడు ఆ బ్రాండ్స్ అన్నీ తీసేసి ఇప్పుడు ఏదైతే ప్రధానమైనటువంటి బ్రాండ్స్ మనం ఇక్కడ చూస్తుంటాం కదా, కింగ్ ఫిషర్ అంటే అది కింగ్ ఫిషర్ అనుకుంటా, అట్లాంటి మెయిన్ బ్రాండ్స్ ఏదైతే ఉన్నాయో ఆ బ్రాండ్స్ అన్నిటిని కూడా మెక్డొనాల్డ్స్ అని ఇట్లాంటివి ఏదైతే ఉన్నాయో వాటన్నిటి ఇప్పుడు వస్తున్నాయంట. ఇవన్నీ ఏదైతే వారు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సొంత కంపెనీలు ఏదైతే ఉన్నాయో సొంత కంపెనీలు బ్రాండ్స్ అన్నిటినీ సరిచేశారంట. మరి ఇప్పుడు దాంట్లో ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఎవరైతే ఆ మొత్తానికి చేసిన వాసుదేవ్ రెడ్డి గారిని ఎత్తుకొచ్చారా, ఇంట్లో మొత్తం సోదాలు చేశారు మొత్తానికి. మరి ఇంకా ఆయన ఎత్తుకురావాల్సిన ఉన్నట్టుంది, ఎత్తుకొస్తే మరి తర్వాత చెబుతాడేమో. మొత్తానికి అసలు ఏం జరిగింది, 20,000 కోట్ల రూపాయల స్కామ్ జరిగిందని నిర్ధారించారు ప్రామాణికంగా. 20,000 కోట్ల రూపాయల స్కామ్. మరి దాని వెనక ఎంత ఉందో ఏంటో ప్రాథమికంగా ఇది ఒక సబ్జెక్ట్లో. మరి గాంధీ ఉన్నారు, గాంధీ ఏంది మొత్తానికి భూమ్ స్థానంలో కింగ్ ఫిషర్లు అన్ని రంగంలో దిగినాయా? మొత్తానికి కొత్త ప్రభుత్వం, కొత్త ముందు, పిచ్చి ముందు పోయి మంచి ముందు వచ్చిందంటావా? ఏదైనా ముందు అనారోగ్యమే కానీ పిచ్చి ముందు మంచి ముందు అని తేడా ఉండిద్దాం. అంటే మంచి ముందు అనేది ఎక్కడికి పోలేదు, కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాటిని దూరంగా పెట్టింది. ఎందుకంటే ఇప్పుడు ఏదైనా బ్రాండెడ్ నేషనల్ వైడ్ దొరికేటువంటి ఏ బ్రాండ్ అయినా సరే 1,000 రూపాయలు ఉన్నటువంటి బాటిల్కి మ్యాక్సిమం 20% వాళ్ళకి గవర్నమెంట్ కానీ లేకపోతే ఏపీబీసీఎల్ ఎవరైతే డిస్ట్రిబ్యూటర్ కమిటీ ఉంటుందో దానికి కానీ 20% మార్జిన్ ఇస్తారు. కానీ ఇప్పుడు ఈ 5 ఏళ్లలో పెట్టిన బ్రాండ్స్ అన్నిటి కూడా 20% కాస్ట్ అవి ప్రాఫిట్ బ్రాండ్స్ అన్ని ఇప్పుడు తీసుకురావడం జరిగింది. అంటే ఓన్ డిస్టిలరీస్ తయారు చేసి ప్రెసిడెంట్ మెడల్స్, 3 క్యాపిటల్స్, స్పీకరు, అట్లా రకరకాలైన పేర్లు, ఆ పేరు ఈ పేరుని కాదు, ప్రెసిడెంట్ మెడల్ అట్లా రకరకాలుగా పేరు కనిపించేసి ఒక దాదాపుగా చీప్ లిక్కర్ని వేరే బ్రాండ్స్ పేరుతో రిలీజ్ చేయడం జరిగింది. దాదాపుగా గతంలో ఏంటంటే చీప్ లిక్కర్ అంటే బాగా తక్కువ వచ్చేది, 2-3 బ్రాండ్స్ ఉన్నాయి, హార్స్ అని లేకపోతే డబ్ హార్స్ అని ఇట్లాంటి. ఇప్పుడు అలా కాకుండా అంటే జగన్ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి గవర్నమెంట్ పాలసీ, గవర్నమెంట్ వైన్ షాపులు పెట్టి గవర్నమెంట్ సంబంధించినటువంటి కొంతమందిని అపాయింట్ చేసుకుని కాంట్రాక్ట్ ప్రైస్ లో వాళ్ళ ద్వారా అమ్మించడం జరిగింది. ఆ డబ్బు ఎంత కొన్నారు, వాళ్ళు వచ్చిన ప్రాఫిట్ ని ప్రభుత్వం ఎంతకి వెళ్ళింది, ఆ తర్వాత అనాథరైజ్ గా ఈ ప్రాఫిట్ తీసుకుని వీళ్ళు సొంత జేబుల్లో ఎంత తీసుకున్నారు, ఇదంతా స్కామ్ అనమాట. అంటే దాదాపు చూస్తే కనుక మన ఢిల్లీలో లిక్కర్ స్కామ్ అనేది ఏదో మనం చిన్న స్కామ్ అని దాదాపు 2,000 కోట్లు ఏదో అనుకుంటే, ఇది దాదాపు 20,000 కోట్ల పైన స్కామ్ దీంట్లో బయటపడే అవకాశం ఉంది. ఎందుకంటే మెయిన్ బ్రాండ్స్ అయినా సరే, మందుకు సంబంధించినటువంటి కింగ్ ఫిషర్ సంబంధించిన బీర్లు కానీ లేకపోతే సీగ్రమ్స్ లేకపోతే ఇంకా మెక్డోవెల్స్ కానీ ఇట్లా రకరకాల బ్రాండ్స్ నేషనల్ వైడ్ గా ఒక ఐడెంటిఫైడ్ బ్రాండ్స్ ఉన్నాయి. ఆ బ్రాండ్స్ అన్నింటినీ కూడా తొక్కేశారు అనమాట వీళ్ళు. ఎందుకంటే ఆ బ్రాండ్స్ వాళ్ళు ఇచ్చేది వాళ్ళు ఇచ్చినా కూడా స్ట్రైట్ గా ఏంటంటే వాళ్ళకి ఆ బ్రాండ్స్ ని ప్రమోట్ చేయకుండా వాటిని అండర్ సేల్ చేశారు. అంటే వాటిని అసలు బయట రానివ్వకుండా, షాపుల్లో అమ్మకుండా ఏదో 10% అమ్మిచ్చారు. వాటిలో మిగతా కూడా తీసుకొచ్చారు. ఎందుకంటే ఈ లిక్కర్ షాపుల ద్వారానే మళ్ళీ బార్లు కూడా పరిస్థితి పెట్టారు. కాబట్టి బ్రాండ్స్ లో నామమాత్రమే. ఇప్పుడు గత 4 రోజులు కనుక అన్ని బ్రాండ్స్ దాదాపుగా కౌంటర్లో అమ్మేటువంటి పరిస్థితి తీసుకొచ్చారు. దాదాపుగా ఈ ప్రభుత్వం కొలువు తర్వాత కొత్త మద్యం పాలసీని తీసుకొస్తున్నారు. గతంలో మీటింగ్ లో చంద్రబాబు నాయుడు గారు నాణ్యమైనటువంటి లిక్కర్ ని సరసమైన ధరలకి విక్రయిస్తామనేటువంటి ఒక హామీ ఇచ్చారు. అంటే అది ఎన్నికల కాకపోయినా కానీ ఆయన మీటింగ్ లో చెప్పిన పరిస్థితి ఉంది. దాన్ని బట్టి చూస్తే కనుక మళ్ళీ ప్రైవేట్ షాపులు ఇచ్చేసి ఆ లైసెన్స్ ఫీజుని అయితే ఎక్కువ లైసెన్స్ ఫీజు తీసుకుని ఏ అయితే బ్రాండ్స్ ఉన్నాయో ఆ బ్రాండ్స్ మార్కెట్లో తీసేందుకు ప్రయత్నం, దానికి సంబంధించిన కసరత్తు జరుగుతుంది. ఇప్పుడే ఈ ఏపీ బ్రూవరీస్ కార్పొరేషన్ చైర్మన్ అయినటువంటి వాసుదేవ్ రెడ్డి ఎవరైతే ఉన్నారో ఆయనకి సంబంధం లేకుండా డిపార్ట్మెంట్ నుంచి తీసుకొచ్చి ఆయన చైర్మన్ గా పెట్టి మొత్తం కానిచ్చారు. అసలు ఏపీ బ్రూవరీస్ లో అసలు బాటిలింగ్ కూడా అక్కడే జరిగినటువంటి
ఆరోపణలు కూడా గతంలో వచ్చాయి. రైట్. అది ఒకటని కాకుండా ఇప్పుడు ఏంది ఆయన అరెస్ట్ చేశారా, తీసుకొచ్చారా, విచారణ చేస్తున్నారా ఏంటి? అంటే ప్రస్తుతం అయితే కనుక దానికి సంబంధించి కీలకమైనటువంటి పత్రాల కోసం అన్వేషణ వేటాడుతున్నారు. అనేది అప్రూవల్ గా మారిపోయారంట కదా, సంబంధించి అప్రూవల్ గా మారిపోయారు, డాక్యుమెంట్స్ మొత్తం తగలబెట్టేసాము, ఏమీ లేవు. మారినా కానీ ఇంకా అంటే ఈ దాదాపు ఈ అన్ని శాఖల్లో కూడా ఇటువంటి జరిగినాయి. కానీ ఇప్పుడు ఏపీ బ్రూవరీస్ సంబంధించి ఆయన ప్రస్తుతం అయితే ఆయన ట్రేస్ అయినట్టు వాళ్ళ ఇళ్లకి ఇళ్లలో కానీ ఓకే. మొత్తం వాళ్ళు సోదాలు చేసి కొన్ని డాక్యుమెంట్ తీసుకున్నారు. మొత్తం అసలే కానీ వాళ్ళ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రస్తుతానికి అయితే కనుక అది హోల్డ్ చేయడం జరిగింది. రైట్ రైట్ ఓకే గాంధీ, థ్యాంక్ యూ. అంటే ఇప్పుడు ఇంత ముందు వరకు జగన్ అయితే ఆయన గవర్నమెంట్ ఈ మొత్తం రన్ చేసింది కదండి, ఇప్పుడు మళ్ళీ ఏమన్నా ప్రైవేట్గా ఏమైనా ఇచ్చే అవకాశాలు ఉంటాయంటారు? ఈ గవర్నమెంట్ మారే సిస్టమ్ అండి, ప్రభుత్వమే వీళ్ళకి సంబంధించి ఇచ్చింది, వాళ్ళు తయారు చేసి అమ్ముతారు. అంతేగాని ప్రభుత్వం లెక్కర తయారు చేయటం ఏంది, ప్రభుత్వం లెక్కర అమ్మటం ఏంది, లెక్కర ప్రభుత్వంలో ఉన్న ట్రాన్స్పోర్ట్ చేయటం ఏంటి, అందులో క్యాష్ అవన్నీ అసలు దుర్మార్గం జరిగింది. జనం అసలు జనాన్ని ఏమనుకున్నారో జనం చూపించారు కదా. చాలా హెల్త్ ఇంకా 40% ఇచ్చారంటే చాలా గొప్ప విషయం. ఆయనకి పర్సంటేజ్ తప్పులు చేశాడు ఆయన, అలా చేయకూడదు అసలు. ఒక ముఖ్యమంత్రి అలా చేయకూడదు, అంతే. ఆయన వాటన్నిటికీ విరుద్ధంగా చేశాడు. సురేష్ గారు ఏమండి, ఏంటి మరి లిక్కర్ దీని పాలసీలో ఏంటి ఇప్పుడు, మరి ఏంటి వాట్ నెక్స్ట్, ఏం జరగబోతుంది? వాసుదేవ్ రెడ్డితో అయిపోదు కదా అసలు. దీంట్లో 1000 కోట్లు దోచుకున్నటువంటి వాళ్ళు ఎవరు, ఈ మొత్తం సంపదను దోచుకెళ్ళినటువంటి వాళ్ళు, వాళ్ళని కదా చూడాల్సింది, వాళ్ళని కదా పట్టకు రావాల్సింది. మరి అది ఎప్పుడు ప్రారంభం అయింది ఏంటి? వంశీ గారు, మీకు తెలుసు అంటే కొన్ని డాక్యుమెంట్స్ని తీసుకెళ్లారు చౌరీ ఆ కేసు మీద సిఐడి వాళ్ళు కేసు నమోదు చేసి మీరు చెప్పినట్టుగా మాజీ ఎండి బెవరేజ్ కార్పొరేషన్ ఎండి వాసుదేవ్ రెడ్డి ఇంట్లో సోదాలు జరిపారు. మొత్తం మీద ఆయనే అంతా చక్రం చెప్పారు. కాబట్టి అది ఈలోపు ఇప్పుడు నీరబ్ కుమార్ ప్రసాద్ గారు అంటే కొత్త సిఎస్ గారు ఒక సమీక్ష కూడా మనకున్న సమాచారం ప్రకారం మొన్ననే ఒక సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు. ఈ 5 ఏళ్ల కాలంలో ఏ కంపెనీల డిస్టిలరీస్ నుంచి ఏ బ్రాండ్లు సేకరించారు, ఎంతెంత సేకరించారు, గతంలో ఉన్న రేట్లు ఏంటి, ఇప్పుడు రేట్లు ఏంటి, ఎంత మొత్తానికి చెల్లించారు మీకు తెలుసు. మొత్తం మీద 100 కంపెనీల వరకు ఉంటే 16 కంపెనీల నుంచే ఏదైతే ఆరోపణ జే బ్రాండ్స్ అంటున్నారో, చీప్ లిక్కర్ టైప్ అనుకున్నారో, ఆ 16 కంపెనీల నుంచే మొత్తం మీద కూడా ఈ సేకరణ అనేది అంటే 74% ఆ 16 కంపెనీల నుంచే సేకరణ జరిగిందని సమాచారం. కాబట్టి ఆ వివరాలన్నిటి కూడా డేటా అంతా రెడీ చేయమని చెప్పి సిఎస్ గారు ఆదేశం జారీ చేశారు. అదే సమయంలో పాలసీ, మీరు చెప్పినట్టుగా పాలసీ ఇప్పుడు ప్రభుత్వ రంగం అంటే గతంలో ప్రైవేట్ రంగంలో షాపులను ఉంటే ఇప్పుడు ఆంధ్ర బ్రెవరేజ్ కార్పొరేషన్ ద్వారా జరిగింది. ఇంకొక అంశం కూడా ఉంది వంశీ గారు, ఇందులో ఒక కీలకమైన అంశం ఏంటంటే ఏదైనా కానీ ఇప్పుడు ఈ ట్యాక్స్లు ఉంటాయి, ఎక్సైజ్ ట్యాక్స్లు అన్నీ ఉంటాయి, లిక్కర్ మీద స్పెషల్ ప్రివిలేజ్ ఫీ అని ఇంకో రకరకాల ఫీ, అవన్నీ కూడా ఎక్సైజ్ మన డిపార్ట్మెంట్కి వెళ్ళాలి, కమిషనరేట్ డిపార్ట్మెంట్కి వెళ్ళాలి. కానీ బెవరేజ్ కార్పొరేషన్కి శాఖ వసూలు చేసే విధంగా ఆ పాలసీనే నిబంధనలకు విరుద్ధంగా మార్చారంట. కాబట్టి అది ఎలా జరిగింది, ఎక్కడ జరిగింది, దానికి సంబంధించిన సమాచారం మీకు తెలుసు. చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు ముందు చాలా స్పష్టంగా చెప్పారు, 2 అంశాలు చెప్పారు. ఒకటి ఈ చీప్ బ్రాండ్స్, చీప్ లెక్కరు, జే బ్రాండ్స్ మొత్తం అని. తర్వాత రేట్లు ఇప్పుడు అంతకుముందు 80 రూపాయలు ఉంటే దాన్ని 100 రూపాయలు, 160 రూపాయలు కూడా చేశారంట. సో కాబట్టి ఆ రేట్లు తగ్గించాలి. అందుకని ఆ రేట్లు ఏంటి, ఆ వివరాలు మొత్తం సమాచార సేకరణ అంతా కూడా సిఎస్ గారి ఆదేశం మీదకి అది జరుగుతుంది. అయిన తర్వాత ఇప్పుడు మీకు ప్రమాణ స్వీకారం అయిన తర్వాత దాన్ని బట్టి ఉండే అవకాశం ఉంది వంశీ గారు. రైట్ సురేష్ గారు.